యాక్చువల్గా సార్ మొన్న ఎస్పెషల్లీ ఏదైతే నాగార్జున ఫామ్ ఎపిసోడ్లో కానీ నోవాటెల్ ఎపిసోడ్లో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కానీ ఈ 2 ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది అనేది ఒక చర్చ తెలంగాణ సమాజంలో. నిజంగానే పెరిగిందంటారా? రేవంత్ నిజంగానే అది అంత స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారంటారా ఈ విషయంలో? ఒకటైతే వాస్తవం, అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సినిమా ఇండస్ట్రీ స్పందించిన తీరు, సినిమా ఇండస్ట్రీ నుంచి తనేదో ఒక స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చినట్టుగా వాళ్ళందరూ వెళ్ళి సానుభూతి వ్యక్తం చేసిన తీరు, వీటిని పక్కకు పెడితే ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు 100% పాళ్ళు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి నిర్ధారణ చేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే న్యాయస్థానం వైపు నుంచి అల్లు అర్జున్కి రక్షణ దొరికితే దొరకుండొచ్చేమో, కానీ ఇవాళ అల్లు అర్జున్ అనే ఒక హీరో తన సినిమా ప్రమోషన్ కోసం తాను పోలీసుల అనుమతి లేకుండా తీసిన రోడ్డు షో కారణంగానే జరిగిన తొక్కిసలాటలో ఒక అమాయకపు మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఖచ్చితంగా ఆ కుటుంబానికే కాదు తెలంగాణ సమాజానికైనా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి సంఘటనకి బాధ్యుడైన అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసినా అరెస్ట్ చేసినా దాన్ని సాహసోపేతమైన చర్యగానే పరిగణించాలి తప్ప ప్రభుత్వ పరంగా సరైన చర్య తీసుకున్నారనే భావించాలి తప్ప చట్టం ముందు తప్పు చేసిన ఎవరినైనా సరే ఉపేక్షించమన్న సందేశం పంపించడమే జరిగింది. తర్వాత మనకి ఢిల్లీలో జరిగిన ఆజ్తక్ కాంక్లేవ్లో కూడా రేవంత్ రెడ్డి గారి సమాధానం 100% అక్కడ హాజరైన ప్రతి ఒక్కరు కూడా హర్షించడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ ఒక సినిమా నటుడైనంత మాత్రాన అతనికి ఏమి ఇమ్యూనిటీ ఉండదు. 100% అతని అంటే తను ఏం చెప్తున్నారు, మేము థియేటర్కి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాం. థియేటర్కి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నావు, రోడ్ షో చేస్తూ వస్తానని చెప్పని అనుమతి తీసుకోలే. నీ రోడ్ షో కారణంగా నీకున్న అభిమానుల తొక్కిసలాట కారణంగా ఒక ప్రాణం కోల్పోవడానికి బాధ్యుడు నువ్వే. అనుమతి తీసుకోకుండా రోడ్ షో నువ్వు చేసావు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆ జరిగిన నష్టానికి అతను బాధ్యుడు, చట్టపరమైన చర్యలకి బాధ్యుడు. 100% నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ అనేది పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డప్పుడు దాన్ని ఉపేక్షించకుండా ఉంటాం. అలాగే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సెలెక్టివ్ ఇన్సిడెంట్స్లో తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వం సరైన రీతిలోనే స్పందించిందని భావించాల్సి ఉంటుంది. మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.